ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు నెలకు సంబంధించిన టీటీడీ వారి దర్శనం టికెట్స్ మరియు రూమ్స్, అలాగే ఆర్జిత సేవ టికెట్లు ఎప్పుడు ఏ తేదీన రిలీజ్ చేస్తారు అన్నది తెలుసుకుందాం. ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఇందులో సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలు ఉంటాయి. ఈ డిప్ రిజిస్ట్రేషన్లు మే 18న ఉదయం 10 గంటల నుండి మే 20వ తేదీన ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు నెల కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు మే 21న ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ఆగస్టు నెల శ్రీవారి ఆలయంలో నిర్వహించే సాలకట్ల పవిత్రోత్సవం, ఈ పవిత్రోత్సవం సేవా టికెట్లు మే 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. పవిత్రోత్సవం టికెట్స్ తో స్వామివారి దర్శనం 4 సార్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వివరాలు కూడా తెలియజేస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింకును డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. ఆగస్టు నెల వర్చువల్ సేవ అంటే ఆన్లైన్ సేవ మరియు సేవలకి సంబంధించిన దర్శనం కోట, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు బుకింగ్ మే 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు నెల తిరుమల అంగప్రదర్శన టోకెన్లు మే 23వ తేదీన ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఆగస్టు నెల సీనియర్ సిటిజన్స్ దివ్యాంగుల దర్శన కోట మే 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ₹300 టికెట్లు మే 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. అలాగే జూన్ నెల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక దర్శనం ₹200 టికెట్లు మే 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఆగస్టు నెల తిరుమల మరియు తిరుపతి రూమ్స్ కోట మే 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. అలాగే జూన్ నెల టీటీడీ స్థానిక ఆలయాల సేవ కోట మే 26న ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. అలాగే జూన్ నెల శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మే 26వ తేదీన ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయండి. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉదయం 3 లేదా 5 గంటల మధ్యలో ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ మార్పును శ్రీవారి భక్తులు గమనించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు త్వరగా క్యూ లైన్ వద్దకు వెళ్లి టోకెన్స్ అయితే తీసుకోండి. మే 17వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ ఈ రోజు శనివారం అంటే మే 16వ తేదీ ఉదయం 4 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపుగా 15,000 వరకు టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి, అలాగే టోకెన్స్ కోటాన్ని బట్టి ఉంటుంది. అలాగే మే 17వ తేదీకి సంబంధించిన శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా మే 16వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ఈ రోజు అయితే ఉదయం 6:15 శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం అయితే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉదయం 3 గంటల పైన ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించి మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రేపు కూడా ఉదయం 3 లేదా 5 గంటల మధ్యలో టోకెన్స్ ఎప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు క్యూ లైన్ వద్దకు ఉదయం 3 గంటల లోపు వెళ్తేనే టోకెన్స్ త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది. టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా టోకెన్స్ త్వరగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. అలాగే ఇప్పుడు దర్శన వివరాలు అయితే తెలుసుకుందాం. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 75,688 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. 38,264 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని
స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,54,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు శనివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో భక్తులు నారాయణగిరి గార్డెన్ నుంచి శిలాతోరణం సర్కిల్ వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి అలాగే దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. ఎస్ఎస్టీ మరియు శ్రీవారి మిట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి అలాగే దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డ్ తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎక్కడికైనా వెళ్లి ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే అలిపిరి నడకదారిలో నడిచి వెళ్లేవారు కూడా ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లేవారు మాత్రమే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లలో మాత్రమే టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు నడకదారి మధ్యలో ప్రస్తుతం టోకెన్ అయితే ఇవ్వడం లేదండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను కూడా చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.